బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కెరీర్ లో 150వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సర్ఫిరా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన ఆకాశం నీ హద్దురా మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాతో అక్షయ్ కుమార్ కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేశాడు. మరి సినిమా అంచనాలను అందుకుందా లేదా అంటే ఒరిజినల్ ను చాలా వరకు మ్యాచ్ చేసేలా ఉందని చెప్పాలి. సినిమా కథ పాయింట్ కు వస్తే సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం చేయాలని భావించే హీరో చేసే ప్రయత్నాలు ఏంటి, ఫేస్ చేసిన ఎదురు దెబ్బలు ఏంటి, ఇవన్నీ ఫేస్ చేసి హీరో ఎలా తాను అనుకున్నది సాధించాడు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్. ఒరిజినల్ డైరెక్టరే మళ్లీ డైరెక్ట్ చేయడంతో కథని ఆల్మోస్ట్ సీన్ బై సీన్ ఒరిజినల్ నే దింపగా ఉన్నంతలో అక్షయ్ కుమార్ సూర్యను మరిపించే రేంజ్ లో కాకపోయినా కానీ చాలా వరకు బెటర్ గా హ్యాండిల్ చేశాడు. మిగిలిన యాక్టర్స్ కూడా అందరూ బాగానే నటించి మెప్పించగా ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి అయితే సినిమా బాగా నచ్చే అవకాశం ఉండగా చూసిన ఆడియన్స్ కి మాత్రం పర్వాలేదు అనిపించేలా మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. ఒరిజినల్ లో మెప్పించిన చాలా సీన్స్ ని సర్ఫిరాలో సేమ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసేలా మెప్పించాయని చెప్పవచ్చు. అక్కడక్కడ కథ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించినా కానీ ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయం. ఒరిజినల్ ను ఓటీటీలో చూసిన ఆడియన్స్ కు థియేటర్ లో ఈ ఎమోషనల్ డ్రామా చూస్తే మంచి ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒరిజినల్ చూడని ఆడియన్స్ అయితే ఈజీగా థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒరిజినల్ చూసిన వాళ్ళైతే థియేటర్ లో ఆ సినిమా కథ ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ కి వెళ్లి చూడవచ్చు. ఓవరాల్ గా అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నింటిలోకి బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు సర్ఫిరా. మరి ఈ టాక్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్ల పరంగా అయితే మాత్రం సినిమా నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ని అందుకుంది. కానీ టాక్ పాజిటివ్ గానే ఉండటంతో మంచి జోరును లాంగ్ రన్ లో అందుకునే అవకాశం అయితే ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరి అదే నిజమవుతుందో కాదో చూడాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.